ఎప్పుడైతే ఈ ధ్యానం మన జీవితంలోకి వచ్చిందో మన యొక్క జీవిత విధానమే మారిపోతుంది, మన జీవిత ఆచరణ కూడా మారుతుంది. మరి అటువంటి ఆచరణ విధానము మారేటప్పుడు కూడా మన యొక్క సత్సంబంధాలు అన్నవి ఇంకెంతగా పెంపొందించుకోవాలి అన్నది మన జీవితానికి అంటే ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులమే అందరము. కానీ ఈ భూమి పొరలో ఉన్నటువంటి మాయ చేత మానవులుగానే జీవిస్తూ ఉన్నాము. అటువంటి మానవులుగా జీవిస్తున్నటువంటి మనము మన యొక్క జీవన విధానంలోని జీవితంలోని సత్సంబంధాలతోటి మళ్ళీ మాధవులుగా ఎలా తయారవుతామా అన్నది, దానికి మన యొక్క ఆలోచన విధానము, మన ఒక ఆచరణ ఏ విధంగా ఉండాలన్నది మనతోటి పంచుకోవడానికి పరిణితా పత్రి మేడం మన ముందు ఉన్నారండి. మేడం అందరికీ సుపరిచితమే. పత్రి సార్ యొక్క పెద్ద పాప. తను చక్కగా ఎంత క్యూట్ గా ఎంత చక్కగా చెప్తూ ఉంటారంటే క్లాసులో అతి తక్కువ కాలంలోనే అందరూ యొక్క హృదయాలని చూరగొన్నారనమాట ఆమె యొక్క ప్రెజెంటేషన్ తోటి ఘటన. అదే విధముగా ఆమె చెప్పే విధానము కూడా అందరికీ ఎంతో చక్కగా ఆకట్టుకునేటట్టుగా ఆ యొక్క దీనితోటి మన జీవిత విధానం కూడా మనం ఈ విధంగా మార్చుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఆమెలో వచ్చి ఆమె క్లాస్ వింటే తెలుస్తూ ఉంటుందండి. అదే విధంగా టార్కోమ్ సెరేడియన్ మనం తెలుసు కదా బుక్స్, ఆ బుక్స్ అన్ని కూడా మేడం చక్కగా చదివి శ్రీనివాసరెడ్డి గారు మేడం ఇద్దరు కూడా ఆ బుక్స్ చక్కగా ట్రాన్స్లేట్ చేయటంలోని అందులో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకందరికీ అందించటంలోని ఎంతో చక్కగా వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీలోని ఎనలేని సేవలు చేస్తున్నారండి. స్వాధ్యాయ యోగంలో భాగంగా మేడము సారు కూడా మనకి ఎన్నో మంచి బుక్స్ అందిస్తూ అందరికీ ఆ క్లాసెస్ ద్వారా కూడా అమూల్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఆ మేడంకి మనం అందరం కూడా మన పిఎస్ఎస్ఎం సొసైటీ, తర్వాత మహిళా ట్రస్ట్, పిరమిడ్ సేవాదల్ 3 విభాగాల యొక్క సంయుక్త ఆధ్వర్యంలోని మనము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మరి మేడంని మన అందరి తరఫున కూడా ఆహ్వానించుకుంటూ, మేడం వెల్కమ్ మేడం. ఇవాళ నేను ఒక మంచి సబ్జెక్ట్ తో వచ్చాను మీ ముందరికి. అంటే మంచి సబ్జెక్టు, కానీ ప్రతి మనిషి ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో ఇదేంటంటే సరైన మానవ సంబంధాలండి. సరైన మానవ సంబంధాలు మనం ఎలా పెంపొందించాలి అనేది కాన్సెప్ట్. నా రిక్వెస్ట్ ప్రకారం ఏంటంటే మీరు ఒక పెన్ పేపర్ తెచ్చుకుంటే నేను చెప్పిన పాయింట్లలో మీకు నచ్చినవి, మీకు కావలసినవి మీరు రాసుకుంటే అది మీకు బాగా ఇంకా బాగా అర్థమవుతుంది అని నా యొక్క అభిప్రాయం. అంటే నేర్చుకునే దృక్పథం ఉంటే, దాన్ని పాటించే దృక్పథం ఉంటే దయచేసి పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి అని నా రిక్వెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే మీరు కొంచెం వీడియోలు తీసుకుంటే అట్లీస్ట్ నాకు ఫీలింగ్ కలుగుతుంది, మీతో మాట్లాడుతున్నట్టు, లేకపోతే ఒక కంప్యూటర్తో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ. అందరూ వీడియోలు ఓపెన్ చేసుకోండి అమ్మా. అంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు, అలా ఏం లేదు, అందరు ఏం లేదు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. మీరు రావడం మాకు చాలా ఆనందం అండి. చక్కగా సార్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు సరైన మానవ సంబంధాలు అంటే పత్రికారు చెప్తుంటారు, వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావింగ్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ ఎ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్తుంటారు. నేను ఆత్మ గురించి మాట్లాడను, థర్డ్ ఏ గురించి మాట్లాడను, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడను, వీటి గురించి ఏది మాట్లాడను ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఏమో చెప్పలేము. సో మనము మానవులుగా అంటే మనుషులుగా మనము ఒకరితోటి మనకి రైట్ రిలేషన్షిప్స్ అంటే సరైన సంబంధాలు మనము
ఎలా పెంపొందించుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద మీ దగ్గరకు వచ్చాను నేను. సరైన మానవ సంబంధాలు, వీటిలో మాట్లాడాలంటే మనందరం దిగ్గజులం, మనందరికి డాక్టరేట్లు ఉన్నాయి దీంట్లో. వేరే వాళ్ళతోటి మనము ఎలా సంబోధించాలి, ఎలా రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి అన్నిట్లో అందరూ మనకందరికి పిహెచ్డీలు ఉన్నాయి కదా, డాక్టరేట్లు ఉన్నాయి, మనందరము దిగ్గజులం. అసలు దాంట్లో ఉత్తీర్ణత ఎంత చేసేసామంటే అందరికి మనము సలహాలు ఇస్తూ ఉంటాం. అన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కి మీ దగ్గర సలహా ఉంది. నా దగ్గర ఏదన్నా రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, మీ దగ్గర నుంచి నేను సలహా తీసుకోకుండా నేను వెళ్ళలేను. అందరం డాక్టరేట్లు అనమాట, పిహెచ్డీలము, సైంటిస్ట్లము. మనం రిలేషన్షిప్ సైన్సెస్ మనకి పుట్టుకతోనే మన అందరికీ తెలుసు. మనందరికీ రిలేషన్షిప్ సైన్సెస్, మనందరము సైంటిస్ట్లం. మనందరికీ ఈ సైన్స్ అనేది బాగా తెలుసు. కానీ నిజంగా మనకు తెలుసా లేదా? ఇది సరైన మానవ సంబంధాలని మనము పెంపొందించుకోవడం నిజంగా మనకి తెలుసా తెలీదా అనేది ప్రశ్న. మనకి మనము వేయాల్సుకున్న ప్రశ్న అది. కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ సైన్స్. మనందరికీ తెలుసు అనుకుంటాము, కానీ చాలా కాంప్లికేటెడ్. ఇది టోటలీ కాంప్లికేటెడ్. ఇది ఈ సైన్స్ అనేది మనం తెలుసుకుని మన జీవితంలో మనము ఎప్పుడైతే మనము దాన్ని ఆచరిస్తామో అప్పుడు మనకి మెల్లిమెల్లిగా వెళ్తుంది. లేకపోయింది అనుకోండి, మనము ఫుల్ కన్ఫ్యూజన్ లోకి, మనని మనమే వినాశకారానికి మనము తోడ్పడిన వాళ్ళం అవుతాం. మానవ సంబంధాలు అంటే మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన గ్రూప్ అవ్వచ్చు, మన సొసైటీ అవ్వచ్చు, సోషల్ గ్రూప్ అవ్వచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, లోకం కావచ్చు. ఏదైనా సత్సంబంధాలు, సరి అయిన మానవ సంబంధాలు అనేది మనం ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే మనకి ఒకళ్ళొకరితో ఎలా మనం రిలేట్ అవ్వాలో తెలుసుకోకపోతే సొసైటీ కొలాప్స్ అవుతుంది. మనం గందరగోళమైన స్థితిలో మనము వెళ్ళిపోతాం. మనకి ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళతోటి మనం ఎలా బిహేవ్ చేయాలో, ఎలా సత్సంబాలు పెంచుకోవాలో తెలియకపోతే మనకి ఏదైతే జ్ఞానం ఉందో అది మనకి అగెయిన్స్ట్ గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇంత జ్ఞానం పెంచుకుంటాము, కానీ నాకు మీతోటి ఎలా సత్సంబంధాలు ఎలా పెంచుకోవాలో తెలియకపోతే నేను ఏదైతే జ్ఞానాన్ని నేను కూడబెట్టుకున్నానో అదంతా నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదు. రైట్ హ్యూమన్ రిలేషన్స్ అనేది ఫండమెంటల్ సైన్స్ అండి. ఈ సొసైటీలో ఫండమెంటల్ సైన్స్ అనేది రైట్ హ్యూమన్ రిలేషన్స్. 2 సూత్రాలు ఉన్నాయి రైట్ హ్యూమన్ రిలేషన్స్ లో. 2 సూత్రాలు. ఫస్ట్ది ఏంటంటే మనం అందరము దైవం నుంచి వచ్చిన వాళ్ళమే. ఫస్ట్ది, మీరు, నేను, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఫ్యామిలీ వాళ్ళు, మన గ్రూప్ వాళ్ళు, మన సొసైటీ వాళ్ళు, అందరూ మనుషులందరూ దైవం నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడి నుంచే వాళ్ళ రూట్స్ ఉన్నాయి. సెకండ్ సూత్రం ఏంటంటే ప్రతి మనిషి యొక్క శక్తులు లేకపోతే కేపబిలిటీస్, పొటెన్షియల్స్ అన్ని మనము సత్సంబంధాల వల్ల రిలీజ్ చేయొచ్చు ప్రతి మనిషిలోది. ఇవి 2 సూత్రాలండి. ఈ 2 సూత్రాలని మనం అర్థం చేసుకుంటే మన మెల్లిమెల్లిగా ప్రతి మనిషితోటి సత్సంబంధాలు మనం చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఈ 2 సూత్రాలకి మనం ఎంత దగ్గరైతే అంత సత్సంబంధాలు, ఎంత దూరం అవుతూ ఉంటే అంత మనకి మనం దూరం అవుతూ, సత్సంబంధాల నుంచి దూరం అవుతూ మనకే వేర్పాటుతనం మనం చేరుకూర్చుకుంటాం.
మనల్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆధ్యాత్మికత అనేది ఒక కొండ లాంటిది. మనందరము ఆ కొండ ఎక్కుతూ ఉండాలి. మెల్లిగా మనల్ని మనం అధిగమించుకుంటూ, మనం జయించుకుంటూ, మెల్లిగా నేర్చుకుంటూ ఆ కొండ ఎక్కుతూ ఉండాలి. కొండ అంచులో మనందరం చాలా వేరువేరుగా ఎక్కడెక్కడో ఉంటామన్నమాట. అందుకనే కొండ ఎక్కుతున్న కొద్దీ మనము ఏకమైతూ ఉంటాము. కొండ ఎక్కుతున్న కొద్దీ మనం ఏకమైతూ ఉన్నాము. మనందరము ధ్యానం చేస్తున్నాము. మనందరం ఆధ్యాత్మికతలో ఉన్నాము. మనందరము ఈ ఆధ్యాత్మికత కొండని ఎక్కుతూ ఉన్నాము. మనం దగ్గరైతున్నామా, వేరైతున్నామా? మనము దగ్గరైతున్నామా, వేరైతున్నామా? నిజంగా ఆధ్యాత్మికత కొండ మీరు ఎక్కుతూ ఉంటే కనుక మనం దగ్గర అవుతూ ఉండాలి. దగ్గర అవుతున్నారా, వేరవుతున్నారా అనేది క్వశ్చన్ ఇక్కడ. మనమందరం దగ్గర అయ్యేటట్టయితే అది సరైన మానవ సంబంధాలు పెట్టుకుని మన ఆధ్యాత్మికత అనే కొండని మనం ఎక్కుతున్నాము. దగ్గరైతున్నామా? మనకి డిఫరెన్సెస్ వచ్చి మనము కొట్టుకుంటున్నామా? జెలసీస్ ఉన్నాయా? హేట్రెడ్స్ ఉన్నాయా? ఇది మనం చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన ఆధ్యాత్మికత అనే కొండ ఎక్కుతుంటే మనం ఇంకా దగ్గర కావాలి. దగ్గర అవ్వట్లేదంటే మన ఆధ్యాత్మికత కొండ ఎక్కట్లేదు అని అర్థము. నాకు రేవతి మేడం కంటే పడదు, కానీ మేమిద్దరం స్పిరిచువల్. ఎలాగెట్లయితుంది? ఎలా అవుతుంది అలాగా? నాకు రేవతి మేడం అంటే అస్సలు ఇష్టం లేదు, నాకు అసలు పడదు. కానీ నేను స్పిరిచువల్, ఆవిడ స్పిరిచువల్. దీంట్లో హిపోక్రసీ ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది అందరికీ? ఓకే, సో ఇలాగా మనము ఆ కొండ ఎక్కుతున్న కొద్దీ మనము ఒకరికి దగ్గర అవుతుంటాము. ఒకరు మనం ఏకత్వము మనము అవుతూ ఉంటాము. రైట్ హ్యూమన్ రిలేషన్స్ అంటే సరైన మానవ సంబంధాలు ఎప్పుడు మన యొక్క ప్రకృతి తోటి స్టార్ట్ అవుతుంది. బయట నుంచి లోపలికి కాదు, లోపటి నుంచి బయటికి. మన యొక్క ప్రకృతి, మన నేచర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన నేచర్ అంటే ఏంటి? మన జీవిత లక్ష్యం ఏంటి? దానికి అనుగుణంగా మన సంకల్పాలు, దానికి అనుగుణంగా మన భావోద్వేగాలు, దానికి అనుగుణంగా మన మాటలు, దానికి అనుగుణంగా మనకి చేష్టలు. సో ఇవన్నీ ఒకటి దానికి సంబంధాలు ఎలా ఉన్నాయి? మీతో మీకు సంబంధం ఎలా ఉంది? మీ మాటలకి, మీ చేష్టలకి, మీ భావోద్వేగాలకి, మీ ఆలోచనలకి, మీ సంకల్పాలకి, మీ జీవిత లక్ష్యానికి అన్ని సరి సమానంగా లైన్ లో ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ సంబంధము సరిగ్గా లేదో మనకి సత్సంబంధాలు సరిగ్గా కుదరవు. ఇది ఈజీ జాబ్ కాదు. కష్టం కదా అని వదిలేయడానికి లేదు. దీనికి షార్ట్ కట్స్ లేవు. ఇన్స్టంట్ ఉప్మా కాదు ఇది, మనం కష్టపడాల్సిందే. ఇవన్నీ లైన్ లో ఉండాలి. మన జీవిత లక్ష్యం ఏంటి? దానికి తగ్గట్టు నా సంకల్పం ఏంటి? దానికి తగ్గట్టు నా ఆలోచనలు ఏంటి? ఆలోచన విధానం ఏంటి? దానికి తగ్గట్టు నా భావాలు ఎలా ఉన్నాయి? నా ఆలోచన పట్ల, నా జీవిత లక్ష్యం పట్ల, నా సంకల్పాల పట్ల. దానికి తగ్గట్టు నా మాటలు ఎలా ఉన్నాయి? దానికి తగ్గట్టు నా చేష్టలు ఉన్నాయా లేదా? ఇవన్నీ ఒక లైన్ లో ఉన్నాయనుకోండి, మీరు సెట్.
కానీ నా ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయో తెలియదు, నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలియదు, నా భావాలు ఏమంటున్నాయో నాకు తెలియదు. ఏదో లొడ వాగుతూ ఉంటాం మనం. సంకల్పమా నాకు తెలియదు, నేను ఏమనుకుంటానో నాకే తెలియదు, నాకేం కావాలో నాకు తెలియదు, నాకేం కావాలోనే నాకు తెలియదు. నా జీవిత లక్ష్యం దూరికిపోతుంది. మన చేష్టలా ఇంకొద్దులే చెప్పకండి. సో ఇలాంటిది మనము ఒక లైన్ లో పెట్టి దాన్ని 5 క్షేత్రాలలో మనము దాన్ని నడిపించుకునేలా మనం చేయాలి. దేంట్లో అంటే ఫస్ట్ది బ్యూటీ. బ్యూటీ అంటే ఆత్మ సౌందర్యము. ఐశ్వర్యరాయలు సుష్మిత సేన్లు కాదు, ఆత్మ సౌందర్యం. ఫస్ట్ వన్ ఇస్ బ్యూటీ అండి. సెకండ్ వన్ ఇస్ గుడ్నెస్ అంటే మంచితనము. గుడ్నెస్ అంటే మంచితనము. మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు మంచితనం ఉండాలి మీలో. మూడోది రైటియస్నెస్ అంటే సరైన విధానాలు, సరైన మాటలు, సరైన ఆలోచనలు, సరైనవి అన్ని సరిగ్గా ఉండాలి, సరైనవి ఉండాలి. నాలుగోది జాయ్, ఆనందము. మీరు మాట్లాడే ప్రతి మాట జాయ్ఫుల్ గా ఉండాలి. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన జాయ్ఫుల్ గా ఉండాలి. మీ సంకల్పాలు జాయ్ఫుల్ గా ఉండాలి. మీ యాక్షన్స్ జాయ్ఫుల్ గా ఉండాలి. ఐదోది స్వేచ్ఛ, స్వాతంత్రము. స్వాతంత్రం అంటే మీ యొక్క బానిసత్వాల నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవాలి. మీ శారీరక బానిసత్వము, మీ భావోద్వేగాల బానిసత్వము, మీ మానసిక బానిసత్వాల నుంచి మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ ఇచ్చుకోవాలి. ఆ ఫ్రీడమ్ ని మీకు మీరు ఫస్ట్ ఇచ్చుకుని మిగతా వాళ్ళని కూడా ఫ్రీ చేసే లాగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే మనని మనం ఫ్రీ చేసుకుంటూ పోతామో వేరే వాళ్ళకి ఇంకా సహకారంగా ఉంటాం మనము. సో 5 క్షేత్రాలు అండి: బ్యూటీ, గుడ్నెస్, రైటియస్నెస్, జాయ్ అండ్ ఫ్రీడమ్. ఫస్ట్ అన్ని లైన్ గా పెట్టుకుని ఈ 5 క్షేత్రాలలో మీరు మిమ్మల్ని మీరు గెలుచుకోవచ్చు. ఎప్పుడైతే మనము డివైడెడ్ గా ఉన్నామనుకోండి, మనలో సంగీతం పారుతుందా, నాయిస్ పారుతుందా? అన్ని సామరస్యంగా ఉంటేనే కదా, అన్ని ఏమంటారు స్ట్రింగ్స్ అంటారు కదా, వీణకి ఉండే స్ట్రింగ్స్ అన్ని ట్యూన్ చేసి కరెక్ట్ గా పెడితేనే కదా మనకి సంగీతం వచ్చేది. ఒకటేమో మరీ టైట్ గా, ఒకటేమో మరీ లూజ్ గా, ఒకటేమో కరెక్ట్ గా ఉంటుంది, ఒకటేమో ఇదిగా ఉంటుంది. మనకి లైఫ్ లో కన్ఫ్యూజన్స్ ఎందుకు వస్తాయండి? ఎందుకంటే మన ఈ బాడీలో ఇవన్నీ సరిగ్గా లేనందుకు మనకి కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి. సో ఎప్పుడైతే మనకి డివిజన్ ఉంటుందో అప్పుడు 2 వస్తాయండి మన జీవితాల్లోకి. సెల్ఫిష్నెస్ ఒకటి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒకటి. మైండ్ ఒకటి చెప్తుంది, ఎమోషన్స్ ఒకటి చెప్తాయి, మాటలు ఒకటి చెప్తుంది, మన సంకల్పాలు ఇంకోటి చెప్తుంది. మనలో మనకి ఘర్షణ అవుతున్నప్పుడు సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ మన లోపల దూరిపోతుందండి. అంటే స్వార్థము మనలో దూరుతుంది. ఆ స్వార్థం మనలో దూరి మన చేతలని, మన ఆలోచనని, మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేర్పాటుతనంతో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు దీన్ని జయించగలము? ఎప్పుడైతే మనకి సత్సంబంధాలు కుదురుతాయో అప్పుడు వీటిని మనం జయించగలము. ఎప్పుడైతే మనము ఇంటిగ్రేటెడ్ ఉంటామో, ఎలైన్డ్ లైన్ లో ఉంటామో, మన హయ్యర్ వాల్యూస్ ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో మన లోపల అప్పుడు మనలో గ్రేట్నెస్ వస్తుంది, బ్యూటీ కలుగుతుంది, సరైనవి మనము చేస్తూ ఉంటాము.
ఇంత చక్కగా మీరు రాసుకుంటుంటే నాకు ఇంత హాయిగా బాగుంది నాకు. ఓకే, సో కొంతమంది ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ రాంగ్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ యూనివర్సిటీలకి వెళ్ళి చదువుతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటో వాళ్ళు తెలుసుకోకుండానే యూనివర్సిటీకి వెళ్ళి చదువుతుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక అతను పెద్ద పిహెచ్డి అనమాట, ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఒక పిహెచ్డి చేసిన మనిషి టార్కం దగ్గరికి వస్తాడు. వచ్చి సార్ 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 అంటాడు. ఏంటి బాబు అంటే, సార్ నాకు మా వైఫ్ కి నాకు పడట్లేదు సార్, ఎప్పుడు గొడవలే, నా భార్య అసలు నన్ను అర్థమే చేసుకోవద్దు, మేమిద్దరం అసలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాం, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని వస్తాడు టార్కం దగ్గర. టార్కం ఏమంటాడు, అయ్యా అదేంటి నీకు ఒక డిగ్రీ ఉంది కదా, పిహెచ్డి ఉంది కదా ఇంటర్నేషనల్ అఫైర్స్ లో, మరి అదేమైంది అని అంటాడు. చూడు టార్కం సార్, నేను ఇక్కడ మీతో జోక్ చేయడానికి రాలేదు, నాకు నిజంగా ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి అంటాడు. అది కాదమ్మా, నువ్వు అంత పిహెచ్డి చేసినావు, ఏదైతే నువ్వు ఇంటర్నేషనల్ అఫైర్స్ లో నువ్వు అంత పిహెచ్డి చేసిన సొల్యూషన్స్ ఉన్నాయో అవి నీ ఫ్యామిలీలో నువ్వు ఆచరిస్తే నీ ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటాడు. ఇట్లా కాదని చెప్పేసి ఇంకో కోపం వచ్చి వెళ్ళిపోయాడు. సో మనం ఎన్ని నేర్చుకున్నా మన ఫ్యామిలీలో, మన గ్రూప్ లో, మన సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనము భయపడిపోతాము, మనం కన్ఫ్యూజన్ లో పడిపోతాము, మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు. కానీ మనం అందరికి అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. మనం అందరికి అడ్వైజ్ ఇస్తాం, అదే ప్రాబ్లం మనకు వచ్చేసరికి మనం ఇట్లా అయిపోతుంది. రైట్ హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు మన ఫిజికల్ బాడీ తోటి, మన ఇమోషనల్ నేచర్ తోటి, మన మెంటల్ నేచర్ తోటి, మన సంకల్పాలతోటి, మన అంతర్గత విలువలతోటి కూడి ఉంటుంది. మన అంతర్గత విలువలు, బహిర్గత విలువలు కాదు, అంతర్గత విలువలు. దానివల్ల మనకి సక్సెస్ వస్తుంది, హెల్త్ వస్తుంది, సృజనాత్మకత మనకి పెరుగుతుంది. ఎప్పుడైతే మనము రైట్ ఇంటర్నల్ రిలేషన్స్ మనము తెలుసుకుంటామో అప్పుడు రైట్ హ్యూమన్ రిలేషన్స్ మనకి తెలుస్తాయి. అంతర్గత సంబంధాలు మనం ఎప్పుడైతే మనము చక్క పెట్టుకుంటామో బహిర్గత సంబంధాలు చక్కగా ఉంటాయి. మీ బహిర్గత సంబంధాలు కరెక్ట్ గా లేకపోతే దాని కారణం వేరే వాళ్ళు కాదు, మనమే. మనం వేరే వాళ్ళని, పరిస్థితులని, దాన్ని దూషించడానికి లేదు. అంతర్గత సంబంధాలు, అంతర్గత మన వ్యవహారాలు చక్కగా ఉంటే బహిర్గతంగా బాగుంటుంది. ఫిజికల్ బాడీని మనం ఎలా పెంపొందించుకోవచ్చు అంటే, భౌతిక శరీరాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు, దానికి మంచి రెస్ట్నిచ్చి, రెస్ట్ ఇస్తున్నామా మనము, రిలాక్స్ అవుతున్నామా మనం, నిజంగా అడుగుతున్నాను, రిలాక్స్ అవుతున్నామా లేదా. పడుకుంటే రిలాక్స్ అయినట్టు కాదు, చక్కని రెస్ట్ ఇవ్వాలి, ఎక్సర్సైజ్ ఇవ్వాలి, దాన్ని క్రమశిక్షణ పెట్టాలి, సరైన ఆహారం ఇవ్వాలి, మళ్ళీ సమయాన్ని, శక్తిని అంటే టైం, ఎనర్జీని మనము పొదుపుగా వాడుకోవాలి. ఫిజికల్ బాడీని మనం ఎలాగా మనము పెంపొందించుకోవచ్చు, రైట్ రెస్ట్, ఎక్సర్సైజ్, డిసిప్లిన్, డయట్, ఇంకా పొదుపు, టైము, ఎనర్జీ రెండు పొదుపుగా వాడుకోవాలి. ఇమోషనల్ నేచర్ని ఎలా పెంపొందించుకోవాలి, దానికి జాయ్నిచ్చి, ఆనందాన్నిచ్చి, ప్రేమనిచ్చి, సైలెన్స్, నిశ్శబ్దత మరియు పాజిటివ్ ఇమోషన్స్ ని మనము పెంపొందించుకుంటే మన ఇమోషనల్ నేచర్ ని పెంపొందించుకున్న వాళ్ళం అవుతాము. మూడోది మెంటల్ నేచర్. మనం మెంటల్ నేచర్ ని మనము పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? మెంటల్ నేచర్ ని పెంపొందించుకోవాలంటే రైట్ థింకింగ్, సరి అయిన ఆలోచనలు. మీ ఆలోచనలని గమనిస్తూ ఉండండి.
మీరు ఏది ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. మీ ఆలోచనలు కరెక్ట్ అయినా కాదా మీరు గమనిస్తూ ఉండాలి. నాకు నాకు ఆలోచనలు వచ్చినాయంటే చాలా గ్రేట్, వద్దు. ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, దాన్ని పరిగణించండి, దాన్ని గమనించండి, దాన్ని టెస్ట్ చేయండి, దాన్ని పరీక్షించండి. రైట్ థింకింగ్, ఓకే, మెంటల్ నేచర్ కి ప్రాక్టీస్ పెంపొందించాలంటే రైట్ థింకింగ్ ఒకటి, మెడిటేషన్ ఒకటి, అబ్జర్వేషన్ గమనించడం, మిమ్మల్ని మీరు గమనించడం. 4వది స్టడీ. స్టడీ అంటే క్షుణ్ణంగా చదవడం. రీడింగ్ వేరే, స్టడీయింగ్ వేరే. స్టడీయింగ్ అంటే నేర్చుకోవడం, రీడింగ్ అంటే చదవడం. సో స్టడీ చేయండి. ఇది చేసినందువల్ల మన మెంటల్ బాడీ ఆరోగ్యవంతంగా సృజనాత్మకంగా తయారవుతుంది. సో ఫిజికల్ బాడీని, ఇమోషనల్ నేచర్ ని, మన మెంటల్ నేచర్ ని ఈ రకంగా మనం పెంపొందించుకోవచ్చు. పెంపొందించుకున్న తర్వాత ఏం చేయాలి? నేను 5 క్షేత్రాలు చెప్పాను కదండి, వాటిలో మనము దీన్ని నడిపించుకుంటూ పోవాలి. బ్యూటీ, గుడ్నెస్, రైటియస్నెస్, జాయ్ అండ్ ఫ్రీడమ్. సరైన మానవ సంబంధాలు చాలా కష్టం అండి, చాలా కష్టం. కానీ వేరే దారి ఉందా? లేదు. మనందరం ఒకటే అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదే ఈ క్షేత్రమే. సరైన మానవ సంబంధాలు ఉంటే మనము కోవర్కర్స్ ని క్రియేట్ చేసుకుంటామండి. కోవర్కర్ అంటే ఏంటి? కోవర్కర్ అంటే మన తోటి పని చేసేవాళ్ళు. మన తోటి పని చేసే వాళ్ళంటే ఎవరై ఉంటారు? ఎవరికైతే ఒక కళ ఉన్నదో, ఎవరికైతే ఒక దర్శనం ఉన్నదో, వాటిని సాక్షాత్కరింప చేసుకోవడానికి వాళ్ళు శ్రమిస్తారో, ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళని కోవర్కర్ అంటారు. వాళ్ళని గ్రేటెస్ట్ ఫ్రెండ్ అంటారు. కోవర్కర్, గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే తనకు ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ అంటే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. నాకు ఒక బంగ్లా కావాలని డ్రీమ్ ఉంటుంది, అది కూడా డ్రీమే. నాకు లోకమంతా మెడిటేట్స్ అవ్వాలా అని చెప్పేసి డ్రీమ్ ఉంటుంది, అది కూడా డ్రీమే. కానీ ఎలాంటి డ్రీమ్స్ మీకున్నాయి? దానికోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటారా? అంటే సెల్ఫ్లెస్ గా, నిస్వార్థంగా అనేది క్వశ్చన్. రైట్ హ్యూమన్ రిలేషన్స్ కి అతి పెద్ద ప్రిన్సిపల్ ఒకటి ఉంది, అన్నిటికంటే పెద్దది. అదేంటంటే కోఆపరేషన్, పరస్పర సహకారం. మీరు ఒకళ్ళొకళ్ళతోటి పరస్పర సహకారం ఉందా లేదా? మీకు మీ లోపల మీరొక శరీరము. ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకళ్ళొకరితో పరస్పర సహకారం ఉంటేనే మీరు జీవించి ఉంటారు, లేకపోతే మీరు కులబడిపోతారు. సో అలాగా మీ ఫ్యామిలీలో కోఆపరేషన్ ఉందా లేదా? మీ గ్రూప్ లో కోఆపరేషన్ ఉందా లేదా? మీ సొసైటీలో కోఆపరేషన్ ఉందా లేదా? ప్రతి ఒక్క గ్రూప్ లో కోఆపరేషన్ ఉందా లేదా అనేది మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయము. కోఆపరేషన్, పరస్పర సహకారం. పరస్పర సహకారం ఉండాలంటే ఫస్ట్ మన ఈగోని తీసి పక్కన పెట్టాలి. ఈగోని తీసి పక్కన పెట్టినప్పుడే మనము ఒకళ్ళొకళ్ళని సహకారం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు సత్సంబంధాలు చేసుకోవాలంటే ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ చేస్తే గనక చాలు మనకి సత్సంబంధాలు చేకూరుతాయి. ఈజీగా చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మనని మనం వ్యక్తపరచుకోవడము. మాటల ద్వారా అయినా కానీ, చేతల ద్వారా అయినా కానీ, సిగ్నల్స్ ద్వారా అయినా కానీ, మెంటల్ థాట్స్ వల్ల అయినా కానీ, మన ఎనర్జీతోనైనా కానీ మనం వేరే వాళ్ళతోటి ఎలా మనము రిలేట్ అవుతున్నాము, కమ్యూనికేషన్ ఎలా జరుగుతోంది. దాంట్లో 4 రకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి. శారీరక కమ్యూనికేషను, ఇమోషనల్ కమ్యూనికేషను,
మెంటల్ కమ్యూనికేషన్, స్పిరిచువల్ కమ్యూనికేషన్. అయ్యి బాబాయ్ ఇవి ఉన్నాయా ఇప్పుడు చేసేది ఇవన్నీ? బాబా నాకు ఒప్పుకలేదబ్బా. సో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉండాలి, మన గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉండాలి. కానీ మనం ఒక్కొక్కసారి ఇక్కడ అయిపోతాం, లేకపోతే దిగుతాం. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి, గ్రాఫ్ ప్రోగ్రెసివ్ గా ఉండాలి. మన కమ్యూనికేషన్ ఇలా ఉందా లేదా ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి. ఇటు ఉండాలి. మన ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి కమ్యూనికేషన్. ఫిజికల్ లెవెల్లో, శారీరకంగా లెవెల్లో మీరు అందరితో కమ్యూనికేషన్ చేయండి. ఇమోషనల్ లెవెల్లో మీరు అందరితో కమ్యూనికేషన్ చేయండి. మెంటల్ లెవెల్లో అందరితో కమ్యూనికేషన్ చేయండి. స్పిరిచువల్ లెవెల్లో అందరితో కమ్యూనికేషన్ చేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ ఫ్యామిలీ తోటి ఓన్లీ శారీరకంగా, భావోద్వేగాలు, శరీరపరంగా మీకు కమ్యూనికేషన్ ఉందనుకోండి, మెల్లిమెల్లిగా ఒక చిన్న మెంటల్ ఇంట్రెస్ట్ ని మీరు దాంట్లో మీ లైఫ్ లోకి మెల్లిమెల్లిగా ఎంటర్ చేసుకోవాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, పరిచయం చేసుకోవాలి. అలాగా ఒక మెంటల్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఉత్తర మెంటల్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, మెల్లిమెల్లిగా ఒక స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ని మెల్లిమెల్లిగా మనం పరిచయం చేసుకోవాలి ఆ ఫ్యామిలీలోకి. సో ఫస్ట్ మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి. మీరు మీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ వైఫ్ తో గానీ, హస్బెండ్ తో గానీ, పిల్లలతో గానీ, పేరెంట్స్ ఎవరైనా గానీ, మీకు వాళ్ళతోటి ఎప్పుడైతే ఈ 4 లెవెల్స్ లో కమ్యూనికేషన్ అవుతుందో అప్పుడు మన చైతన్యం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మన కమ్యూనికేషన్ ఇంకా సిన్సియర్ గా, ఇంకా ఓపెన్ గా, ఇంకా నిజాయితీగా, ఆనెస్ట్ గా ఉంటుంది. అప్పుడు మనకి డీప్ హ్యూమన్ రిలేషన్స్ అనేది సాధ్యమవుతాయి. ఫ్యామిలీ బాండింగ్ ఇంకా డీప్ గా ఉంటుంది. సెకండ్ది, ఫస్ట్దేమో కమ్యూనికేషన్, సెకండ్ది అండర్స్టాండింగ్, రెండోది అండర్స్టాండింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము వేరే వాళ్ళని అర్థం చేసుకోలేమో అప్పుడు మనకి సత్సంబంధాలు మనం పెంపొందించలేము. అర్థం చేసుకోవడం అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అర్థం చేసుకోవడం అంటే కారణాలని చూడగలగడము. ఇప్పుడు నేను ఒక రకంగా ప్రవర్తిస్తున్నా, నేను ఒక రకంగా మాట్లాడుతున్నా, దానికి కారణం ఏంటి అనేది నేను తెలుసుకుంటే నేను మీకు బాగా అర్థమవుతాను. నేను ఒక రకంగా మాట్లాడుతున్నా, నేను ఒక రకంగా వ్యవహరిస్తున్నా, ఒక రకంగా ఆలోచిస్తున్నా, నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నాను, ఎందుకు అలా వ్యవహరిస్తున్నాను, ఎందుకు అలా మాట్లాడుతున్నాను అనే దానికి నన్ను దూషించడం కంటే, నన్ను జడ్జి చేయడం కంటే, నేను ఇలా అవ్వడానికి కారణం ఏంటో మీరు తెలుసుకుంటే నన్ను బాగా అర్థం చేసుకోగలరు. మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నప్పుడు నాతో మీరు పేషెంట్ గా ఉంటారు, కరుణ కలిగి ఉంటారు, నాకు టైం ఇస్తారు, స్పేస్ ఇస్తారు మీరు ఎదగడానికి. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ కారణాలని చూడగలుగుతామో అప్పుడు మనం వేరే వాళ్ళని బాగా అర్థం చేసుకోగలము. అర్థం చేసుకున్నప్పుడు మనకి వేరే వాళ్ళ పట్ల సహనము, కరుణ కలుగుతుంది. ఎదుటి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ ప్రాసెస్ ని, వాళ్ళ బిహేవియర్ ని మనం అర్థం చేసుకోకపోతే సత్సంబంధాలు మనకి కుదరవు. రైట్ హ్యూమన్ రిలేషన్స్ అన్నవి ఎప్పుడు తప్పుడు అభిప్రాయాల మీద ఫౌండేషన్ ఉండదు, మూఢనమ్మకాల మీద ఫౌండేషన్ ఉండదు. ఏంటి ఫౌండేషన్? వాస్తవికత,
రియాలిటీ మీద బేస్ అయి ఉండాలి రైట్ హ్యూమన్ రిలేషన్స్ అనేది. మనం ఏదో ఊహించుకుంటుంటాము, మనం ఏదో ఇమాజిన్ చేసుకుంటుంటాము, మనం అనుకున్నదే కరెక్ట్. సో అలాగే వేరే వాళ్ళు ఉంటారు, కానీ అది వాస్తవం అవునా కాదా అనేది మనము చూసుకుంటూ ఉండాలి. ఒక అండర్స్టాండింగ్ ఉన్న మనిషి 3 చెయ్యడండి. మీరు నిజంగా అర్థం చేసుకునే మనిషి అయితే మీరు 3 చెయ్యరు. ఈ 3 చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకునే మనిషి కాదు. నేను బ్లాక్ అండ్ వైట్ చెప్పేస్తా. మీరు ఇటున్నారా అటున్నారా మీరు తెలుసుకోవాలి. ఒక అండర్స్టాండింగ్ ఉన్న మనిషి 3 చెయ్యడు. అవేంటంటే ఫస్ట్ది విమర్శించడు, క్రిటిసైజ్ చేయడు. రెండోది అమ్మలకల కబుర్లు చెప్పడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడి అమ్మలకల కబుర్లు చెప్పడు, లేకపోతే చెప్పదు. మూడోది వేరే వాళ్ళని జడ్జ్ చేయడంలో తన టైం వేస్ట్ చేసుకోరు. ఫస్ట్ది విమర్శించరు, రెండోది అమ్మలకల కబుర్లు గాసిప్ చెయ్యరు, మూడోది వేరే వాళ్ళని జడ్జ్ చేయడంలో టైం వేస్ట్ చేసుకోరు. ఎందుకంటే నిజంగా మనం మనకి వేరే వాళ్ళు అర్థమైతే మనకి వాళ్ళ పట్ల కరుణ ఉంటుంది తప్పితే మనము విమర్శించరు. మనకి వాళ్ళ పట్ల సహనం ఉంటుంది తప్పితే మనకి అమలకల కబుర్లు చెప్పరు. మనకి వాళ్ళ పట్ల స్పేస్ ఇస్తాము, ఫ్రీడమ్ ఇస్తాము తప్పితే వాళ్ళని జడ్జ్ చేయము. మీరు ఇవన్నీ చేస్తుంటే కనుక మీకు అండర్స్టాండింగ్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. సింపుల్. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి, నేను అండర్స్టాండింగ్ గా ఉన్నానా లేదా. మూడోది అండి, ఫస్ట్ ఏమో కమ్యూనికేషన్, సెకండ్ ఏమో అండర్స్టాండింగ్, మూడోది సర్వీస్, సేవ. సరైన మానవ సంబంధాలు మనము పెంపొందించుకోవాలంటే నిస్వార్థ సేవని వేరే వాళ్ళకి అందించాలి. ఎప్పుడు మనకు అవకాశం వచ్చినా మనం వేరే వాళ్ళకి నిస్వార్థ సేవని అందిస్తూ ఉండాలి. ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏది మనము తిరిగి ఎవరో ఇస్తారు ఏదో చేస్తారా అనే అంశం లేకుండా మనము వేరే వాళ్ళకి నిస్వార్థ సేవ చేస్తూ ఉండాలి. చాలా కష్టం ఇది, చాలా కష్టం. నేను ఈజీ అన్నట్లు చెప్పడం ఈజీ, చాలా చేయడం కష్టం, కానీ చెయ్యాలి. అలా చేసినప్పుడు రైట్ హ్యూమన్ రిలేషన్స్ అవన్నీ మనం పెంపొందించవచ్చు. సర్వీస్ అంటే వేరే వాళ్ళలో బ్యూటీని, గుడ్నెస్ ని, రైటియస్నెస్ ని, జాయ్ ని, ఫ్రీడమ్ ని అందించగలగడము. వేరే వాళ్ళ ఆత్మ సౌందర్యాన్ని పెంచాలి, మంచితనాన్ని మనం స్ప్రెడ్ చేయాలి, సరైన విధానాలు ఏంటో మనం అందరికీ చెప్పాలి, వాళ్ళకి జాయ్ ని పెంచాలి, వాళ్ళలో జాయ్ ని పెంచాలి. పర్మనెంట్ జాయ్, టెంపరీ కాదు. పర్మనెంట్ జాయ్ని ఎలా పెంచాలి, వాళ్ళ బానిసత్వాల నుంచి ఎలా ఫ్రీ అవ్వాలి, ఎలా స్వాతంత్రాన్ని పొందాలి, ఇలాంటి వాటిలో మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉండాలి. సర్వీస్ అంటే వేరే వాళ్ళ ఏదైతే పర్ఫెక్షన్ సాధించడానికి వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళకి తోడ్పడడం, వాళ్ళకి అసిస్ట్ చేయడం, అది సర్వీస్ అంటే. వాళ్ళని వాళ్ళు అధిగమించేలాగా మనము తోడ్పడడం, వాళ్ళని వాళ్ళు జయించుకునేలా మనము హెల్ప్ చేయడం, దాన్ని సర్వీస్ అంటారు. దానికోసం నిస్వార్థంగా సేవ చేస్తాయి, దాన్ని సర్వీస్ అంటారు. ఫస్ట్ ఇది కమ్యూనికేషన్, సెకండ్ ది అండర్స్టాండింగ్, థర్డ్ ది సర్వీస్, నాలుగోది ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్రం. స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా సరైన మానవ సంబంధాలు మనం పెంపొందించలేము. మనం ఎప్పుడైతే మనని మనం వేరే వాళ్ళ మీద రుద్దుతామో ప్రాబ్లమ్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ మీద మన నమ్మకాలని, మన ఐడియాస్ ని, మన దర్శనాలని, మన ఆలోచనలని
ఇవన్నీ మనం వేరే వాళ్ళ మీద ఎప్పుడైతే రుద్దుతామో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్. ఇంపోజిషన్ అంటే మనది రుద్దినప్పుడు రైట్ హ్యూమన్ రిలేషన్స్ అనేవి మనం పెంపొందించలేము. ఫ్రీడమ్ అనేది మన చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేస్తుందండి, పెంచుతుంది, శతవిధాల పెంచుతుంది. ఫ్రీడమ్ అనేది ఒక చెట్టుకి స్పేస్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి పెరగడానికి, పెంచడానికి. లేదు నువ్వు ఇలాగే పెరగాల, లేదు ఇలాగే చేయాలి, అలాగే చేయాలంటే అది వాడిపోయి చచ్చిపోతుంది. మీకు మీరు ఎప్పుడైతే మీకు ఫ్రీడమ్ ఇవ్వాలి, నాకు ఫ్రీడమ్ కావాలన్నప్పుడు వేరే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా, ఇవ్వాలి కదా. కానీ ఎందుకు ఇవ్వట్లేదు మనం? ఎందుకు అన్ని నా గుప్పిట్లో ఉండాలా, నా కంట్రోల్లో ఉండాలా అని ఆలోచిస్తుంటాం. ఫ్రీడమ్ అనేది మన చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేస్తుంటుంది, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగేలాగా మనకి ఆ శక్తిని ఇస్తుంది. మన విల్ పవర్ ని యూజ్ చేసుకోవచ్చు, అందరితో కోఆపరేషన్ చేయొచ్చు, ప్రేమతోటి ఆనందంగా, ప్రేమగా ఆనందంగా మనం అందరితో సహకరించగలము ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ ఉంటుందో. మనం వేరే వాళ్ళ ఫ్రీడమ్ ఎప్పుడైతే లిమిట్ చేయడం ట్రై చేస్తామో అప్పుడు వేరుపాటుతనాలు వచ్చేస్తాయి. నీకు సెపరేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు సెపరేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ చూపించుకోవడానికి మన ఇద్దరం ఒకటి దానికి పనిచేస్తుంది. ఐదోది మై డియర్ ఫ్రెండ్స్, ఏకత్వపు భావన, సెన్స్ ఆఫ్ వన్నెస్. సెన్స్ ఆఫ్ వన్నెస్, ఏకత్వపు భావన. మీతో మీరు ఏకంగా ఉన్నారా లేదా? పత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు ఒకటి, ఇంట గెలిచి రచ్చగలవయ్యా అంటారు. ఇల్లు అంటే ఇది, ఫస్ట్ ఇక్కడ గెలవండి, ఇక్కడ గెలిచి బయట గెలవండి. ఇంట గెలిచి రచ్చ గెలువు. సో మనం ఈ ఇంటిని మనం ఐక్యం చేసుకోవాలి, ఈ గుడిని మనము పవిత్రంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము బయటికి వెళ్ళొచ్చు. ఈ ఏకత్వపు భావన అంటే ఏంటంటే, మీరు ఏదైతే చేస్తున్నారో అది వేరే వాళ్ళకి చేయట్లేదు, మీకు మీరు చేసుకుంటున్నారు. ఏదైతే మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారో అది వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. ఇదే ఏకత్వపు భావన ఈ మీనింగ్. నేను వాళ్ళని మోసం చేస్తున్నా, లేదు నన్ను నేను మోసం చేసుకుంటున్నా. నేను వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నా, లేదు నన్ను నేను మిస్లీడ్ చేసుకుంటున్నా. లేదు నేను వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నా, లేదు నాకు నేను అబద్ధం చెప్పుకుంటున్నా. నేను వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నా, లేదు నాకు నేను ఆనందాన్ని ఇచ్చుకుంటున్నా. సో ఏదైతే మీరు వేరే వాళ్ళకి చేస్తున్నారో అది యాక్చువల్ గా మీకే చేస్తున్నారు. వేరే వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అది మీకే ఇస్తున్నారు. అది ఏకత్వపు భావన యొక్క మీనింగ్. దాని ద్వారా మనము ఒకళ్ళకొకరితో రిలేట్ అవ్వచ్చు. రిలేట్ అవుతూ మనము సత్సంబంధాలు మనం చేకూర్చవచ్చు. ఎందుకంటే మనకి మనము ఏదైతే ఇచ్చుకుంటామో అదే వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలా చేయగలిగితేనే మనకి ఏకత్వపు భావన ఉన్నట్టు. ఇది నాకు జరగకూడదు అన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇవ్వకండి. నాకు ఇది వద్దు అన్నప్పుడు వేరే వాళ్ళకి అది ఇవ్వకండి. నాకు ఇది కావాలి అన్నప్పుడు వేరే వాళ్ళకి అది ఇవ్వండి. మీకు ఏదైతే వద్దో కావాలో అది వేరే వాళ్ళకి ఇవ్వకండి, ఇవ్వండి. సో ఈ 5 సూత్రాలు, ఈ 5 పాయింట్స్, కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్, సర్వీసు, ఫ్రీడము, సెన్స్ ఆఫ్ వన్నెస్, ఈ 5 ఎప్పుడైతే మనము పెంపొందించుకుంటామో మనలో మనం అంతర్గతంగా, అప్పుడు మనము సత్సంబంధాలు మనము పెంపొందించుకోవచ్చు. సో ఇలాగా కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ వల్ల మనము ఇంకా మంచి రైట్ హ్యూమన్ రిలేషన్స్ యొక్క సైన్స్ ని మనము తెలుసుకోవచ్చు క్షుణ్ణంగా. ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళకి రుద్దొద్దు. డు నాట్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ ఆన్ అదర్స్.
ఇంపోజిషన్స్ అనేది ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని రుద్దుతామో అప్పుడు మనకి రిలేషన్షిప్స్ లో డిస్టర్బెన్సెస్ అవుతాయి. మెల్లిమెల్లిగా అందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ పిల్లల మీద రుద్దకండి. ఓకే, పిల్లల మీద మనము రుద్దొద్దు. రెండోది, ఎక్స్ప్లాయిట్ చేయకండి వేరే వాళ్ళని. అంటే మ్యానిపులేషన్ చేయకండి, చీటింగ్ చేయకండి, అవకాశవాదుల్లాగా మీరు ఉండకండి వేరే వాళ్ళతోటి. సరైన మానవ సంబంధాలంటే ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా ఉండడము, నాన్ ఎక్స్ప్లాయిటేషన్. వేరే వాళ్ళ అందాన్ని, వేరే వాళ్ళ సహనాన్ని, వేరే వాళ్ళ ఓర్పుని, వేరే వాళ్ళ ఆనందాన్ని, వేరే వాళ్ళ టాలెంట్స్ ని, వేరే వాళ్ళ జ్ఞానాన్ని మనము ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. అవకాశవాదుల్లాగా మనం అవ్వద్దు. ఏ రిలేషన్షిప్ కూడా ఎక్స్ప్లాయిటేషన్ మీద, ఆ ఫౌండేషన్ మీద నిలవలేదు, కూలిపోతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అనేది అటాచ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అటాచ్మెంట్ మనకి భయాన్ని తెస్తుంది, ఫియర్ ని తెస్తుంది. ఫియర్ మనకి కోపాన్ని తెస్తుంది, కోపం మనకి కన్ఫ్యూజన్ తెస్తుంది, కన్ఫ్యూజన్ మనకి పిచ్చి తెస్తుంది, పిచ్చి మనకి క్రైమ్ తెస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ అనేది అటాచ్మెంట్ మీద బేస్డ్ ఉంది. అటాచ్మెంట్ ఏం తెస్తుంది? భయం తెస్తుంది. భయం ఏం తెస్తుంది? కోపం తెస్తుంది. కోపం ఏం తెస్తుంది? కన్ఫ్యూజన్ తెస్తుంది. కన్ఫ్యూజన్ ఏం తెస్తుంది? పిచ్చి తెస్తుంది. పిచ్చి ఏం తెస్తుంది? క్రైమ్ తెస్తుంది. క్రైమ్ ఏం తెస్తుంది? సఫరింగ్, డెత్ తెస్తుంది. ఇదంతా ఒక సైకిల్, డెవిల్స్ సర్కిల్ అంటారు దీన్ని. అన్ని వెంటనే జరగవు, క్రమక్రమంగా జరుగుతుంది, దాని ఇష్టం. సో వేరే వాళ్ళని అవకాశవాదులాగా మనం ఇట్లా ఉపయోగించుకుంటే ఆఖరికి మనమే సఫర్ అవుతాము. నేను వేరే వాళ్ళతో రైట్ హ్యూమన్ రిలేషన్స్ అని చేస్తున్నానని ఒక ముసుగులో మనము వేరే వాళ్ళని అవకాశవాదులాగా మనం చేయొద్దు. మూడోది ఏంటంటే, వేరే వాళ్ళ వ్యూ పాయింట్స్ ని మనం వినగలగాలి. వ్యూ పాయింట్స్ అంటే వేరే వాళ్ళు ఒక దీన్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళకు ఒక ఐడియాస్ ఎలా ఉన్నాయి, ఒక గ్రూప్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, అందరి యొక్క అభిప్రాయాలను మనము, వ్యూ పాయింట్స్ ని మనము వినగలగాలి. లేదు నా చూపే కరెక్ట్, నా ఒపీనియనే కరెక్ట్, నా వ్యూ పాయింటే కరెక్ట్ అని పోతే మాత్రం కుదరదు, రైట్ హ్యూమన్ రిలేషన్స్ జరగవు. అందరు ఒపీనియన్స్ వినడం అంటే, అందరు అభిప్రాయాలు వినడం అంటే అందరి యాక్సెప్ట్ చేస్తున్నట్టు కాదు, స్వీకరిస్తున్నట్టు కాదు, కానీ వినాలి, వినే చెవు ఉండాలి మనకి. వేరే వాళ్ళు మన అభిప్రాయాన్ని స్వీకరించకపోతే మనని మనం చేంజ్ చేసుకుంటూ, సరైన కమ్యూనికేషన్ చేసుకుంటూ మనకి వేరే వాళ్ళకి మనము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. నాలుగోది అంటే చెప్పనా, మీకు ఎవరికి నచ్చదు, నాకు తెలుసా సంగతి. వేరే వాళ్ళని పొగిడి చింత చెట్టు ఎక్కించకండి. వేరే వాళ్ళని పొగిడి చింత చెట్టు ఎక్కించకండి. డు నాట్ ఫ్లాటరీ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఫ్లాటరీ చేయకండి వేరే వాళ్ళని. ఫ్లాటరీ అనేది టీచింగ్స్ లో బహిష్కరింపబడినది. పొగిడి ఎక్కడో ఎక్కించేస్తాం అందరినీ మనం. అబ్బాబాబాబాబాబా, అసలు మీలాంటి వాళ్ళు నా భూతో నా భవిష్యత్, మీరు అసలు గ్రేట్, మీరు ఇది, మీరు అది, మీరు తోపు, మీరు అబ్బా ఇంక వద్దులే, ఇంకా ఎవరో వస్తాయి, ఇంకా మీలాంటి వాళ్ళు అసలు ఈ లోకంలో ఇంకా ఎవరు పుట్టరు కూడా. అబ్బాబాబాబాబాబా, అసలు ఏంటి చింత చెట్టు ఎక్కించకండి ఎవరిని. పొగడండి, మెచ్చుకోండి, ఫ్లాటరీ వద్దు. ఫ్లాటరీ అనేది ఆధ్యాత్మిక టీచింగ్స్ లో బహిష్కరింపబడినది.
రైట్ హ్యూమన్ రిలేషన్స్ కి ఫౌండేషన్ ఏంటంటే ఫ్లాటరీ చేయొద్దు, లంచాలు ఇవ్వద్దు. బ్రైబరీ, లంచాలు అంటే ఏదన్నా కావచ్చు, పైసలనే కాదు. ఫ్లాటరీ అనేది దేనికి సంకేతం అంటే వేరే వాళ్ళని నా స్వార్థం కోసం ఎలా వాడుకోవాలనే దానికి సంకేతము. వేరే వాళ్ళని నా స్వార్థం కోసం ఎలా వాడుకోవాలి అనే దానికి ఫ్లాటరీ చేస్తారు. మెచ్చుకోవడం వేరు, పొగడ్డం వేరు, చెత్త ఎక్కించడం వేరు. మెచ్చుకోండి, పొగడండి, చింత ఎక్కించకండి, ఎవరిని మీరు ఎక్కిపోకండి. మీ ఫ్రెండ్స్ ని ఫ్లాటర్ చేయకండి. వాళ్ళకి నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తాను, నేను నిన్ను నీతోటి ఉంటాను అని చెప్పండి, కానీ ఫ్లాటర్ చేయకండి. ఫ్లాటరీ చేస్తూ చేస్తూ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లోనే మనము ఆ జైల్లో మనము ఉండిపోతాము. మనం వాస్తవాలకి దూరం అయిపోతాము. ఫ్లాటరీలో వాస్తవాలు చాలా తక్కువ ఉంటాయి. ఉంటాయా ఉండవా మీకే తెలియదు. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి టార్కం దగ్గరకు వస్తుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. అమ్మాయి వచ్చి, సార్ మీరు చెప్పండి సార్, అసలు నాకంటే అందంగా ఈ లోకంలో ఇంకెవరైనా ఉండొచ్చా? నాకు తెలిసి లేరు అని చెప్పేసి అంటున్నాను. అసలు నాకంటే అందంగా ఇంకెవరైనా ఉంటారా అనేది అంటున్నాను. అయితే టార్కం అంటాడు, ఏమో ఉండొచ్చేమో అని అంటాడు. అయితే ఆ అమ్మాయికి బీభత్సమైన కోపం వచ్చేసి అదేంటి అలా అంటారు అని అన్నాడు. అసలు ఈ ఫ్లాటరీని కోరుకుని నువ్వు వికారంగా ఉన్నావని ప్రూవ్ చేసుకున్నావు అని అంటాడు. అంటే నన్ను చెట్టు ఎక్కించండి అని అడగడంలోనే నువ్వు వికారంగా ఉన్నావని ప్రూవ్ చేసుకున్నావు అని అంటాడు అన్న. సో ఫ్లాటరీ, చిల్డ్రన్ అంటే పిల్లల్ని కూడా మనం ఫ్లాటర్ చేయకూడదు, చింత ఎక్కించకూడదు. ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని నువ్వు గొప్ప, నువ్వు గ్రేటు, నువ్వు ఇది, నువ్వు అది అని చెప్తూ ఉంటామో, వాళ్ళకి ఈ చిన్నతనం నుంచి ఎప్పుడైతే వాళ్ళు బయటికి వస్తారో, బాహ్య ప్రపంచానికి వాళ్ళు ఎప్పుడైతే పరిచయం అవుతారో వాళ్ళు కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు ఫ్లాటరీకి అలవాటు పడిపోయారు కాబట్టి. ఫ్లాటర్ చేయకపోతే వాళ్ళు అసహనంగా అయిపోతారు. వాళ్ళని ఎప్పుడు ఎవరో ఒకరు పొగుడుతూ ఉండాలన్నమాట. సో తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి, కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేశారని చెప్పండి. వాళ్ళని బ్యాలెన్స్డ్ గా పెంచాలి. ఐదోదండి ఆప్టిమిజం, అంటే పాజిటివ్ గా చూడడము. ఒక మనిషిలో 99 దుర్గుణాలు ఉండొచ్చు, కానీ ఒక్క సద్గుణం ఉంటుంది. ఆ సద్గుణాన్ని మనం చూడడానికి ట్రై చేయాలి. వాళ్ళ బ్రైట్ సైడ్ ని చూడాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి మనము ఒక కంక్లూజన్ కి రావద్దు, జడ్జ్మెంట్ చేయకూడదు. ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుంది, ప్రతి మనిషిలో చిన్న కొంచెమన్న వెలుగు ఉంటుంది. ఆ వెలుగుని చూడడానికి ట్రై చేద్దాము. కానీ మనం ఎప్పుడు నల్ల మచ్చలనే చూస్తూ కూర్చుంటాం మన జీవితంలో. నాకు ఆ నల్ల మచ్చ కనిపిస్తుంది, తెల్ల గోడంతా కనిపించట్లేదు, నల్ల మచ్చ కనిపిస్తుంది నాకు అంటారు. నెగటివిటీ అనేది డార్క్నెస్, అంటే చీకటి శక్తులు యొక్క సంకేతము. సో మెల్లిమెల్లిగా అది మనని ప్యారలైజ్ చేసేస్తుంది అనమాట. ఆరోది, వేరే వాళ్ళ గురించి గాసిపింగ్ చేయకండి, అమలకల కబుర్లు చెప్పకండి, ఇన్సల్టింగ్ గా మాట్లాడకండి, వేరే వాళ్ళని చిన్నబుచ్చేలాగా మాట్లాడకండి. గాసిపింగ్ మంచిది కాదు. గాసిప్ చేస్తే మీరు రైట్ హ్యూమన్ రిలేషన్స్ ని పెంపొందించలేరు. గాసిపింగ్ ఎట్లా అంటే చెదల్లాంటివి, మీ ఇంటినంతా కూల్చేస్తుంది. మీ అందరికి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా గాసిపింగ్ గురించి.
గాసిప్ చేస్తే, ఇది గాసిప్ చేసినా, ఇన్సల్ట్ చేసినా, వేరే వాళ్ళని చిన్నబుచ్చేలాగా మనం మాట్లాడినా కానీ ఏవైతే మాటలు మన నోట్లోంచి వస్తాయో అవన్నీ మన ఆరాకి నల్ల మచ్చల్లాగా అంటుకుంటాయి. ఇది వాస్తవం. ఏవైతే గాసిపింగ్ చేస్తామో, ఇన్సల్టింగ్ మాటలు వేరే వాళ్ళ గురించి మాట్లాడతామో, వేరే వాళ్ళ గురించి అసహ్యంగా కానీ చిన్న బుచ్చేలాగా మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడతామో అవంతా మన ఆరాకే నల్ల మచ్చల్లాగా చుట్టుకుంటాయి. మనమందరము ధ్యానం చేస్తాము. ధ్యానంలో మనకి సూక్ష్మ శక్తి వస్తుంది. మనమందరము ఐక్యతగా ఉంటాము. మనకి ఆత్మ కనిపిస్తుంది, మనకి ఏకత్వం కనిపిస్తుంది. ధ్యానం నుంచి బయటికి రాగానే మనకి ఏమైతుంది? మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉన్న గంట సేపు 2 గంటల సేపు ఏదైతే ధ్యాన స్థితిలో మనము ఉంటామో అదే స్థితి గనక మనం 24 గంటలు మనం చేయగలుగుతామో అప్పుడు మనం మాస్టర్లు అవుతామో. మనం మై డియర్ ఫ్రెండ్స్, మనం ధ్యానంలో ఏకత్వం చూస్తాము, ఆత్మను చూస్తాము, పాజిటివిటీ చూస్తాము, మిరాకిల్స్ చూస్తాము. అదే ఒక ధ్యానపు స్థితిని మనము మన బాహ్య జీవితంలో కూడా మనము చేయగలిగితే, ఉండగలిగితే మనము మనని మనం జయించిన వాళ్ళం అవుతాము. ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మగా ఉంటాము. ధ్యానం నుంచి బయటికి రాగానే మనం వ్యక్తిత్వం అయిపోతాము. ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మనం ఆత్మగా ఉండగలిగితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన జీవితము. మనం ధ్యానం ఎందుకు చేస్తామంటే మన వ్యక్తిత్వం నుంచి మనము ఆత్మగా మారాలని మనం ధ్యానం చేస్తూ ఉంటాము. సూక్ష్మ శక్తి వస్తోంది, కానీ సూక్ష్మ శక్తిని మనము ఇలాగా మనం వ్యర్థం చేసుకుంటూ ఉంటాము. పైగా మనకి నల్ల మచ్చలు కూడా యాడ్ అవుతుంటాయి మన ఆరాలు. మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. గాసిప్ అనేది చాలా భయంకరం అండి. మనం ఏదో లైట్ గా తీసుకుంటాం కానీ గాసిప్ అనేది చాలా భయంకరము. అది మన అయస్కాంతపు గుణాన్ని మనకి తీసేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తారకం గారు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఎవరైనా గాసిప్ చేస్తే 3 విషయాలు చేసేవాడు ఆయన. ఏమేమి చేసేవాడో చెప్తాను నేను. ఎవరైనా మీరు వచ్చి నాతోటి వేరే వాళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్పాలి? అది వాళ్ళ బిజినెస్ అంటాం. ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పేసరికి అది దేవుడి బిజినెస్ అని అంటాను. మీరు వచ్చి నా గురించి మాట్లాడారు అనుకోండి, ఇది నా బిజినెస్ అంటారు. సో ఎవరైతే మీ దగ్గర గాసిప్ చేయడానికి వస్తారో వాళ్ళని నిరాకరించండి. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి నిరాకరించడము. అమ్మలకల కబుర్లు చెప్పేవాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు నిరాకరించండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనల్ని మనం జయించుకోవడము. ఏడోది, మనం ఎప్పుడు మనుషులతోటి కాకుండా సూత్రాలతోటి మనము మాట్లాడగలగాలి. మనము సూత్రాల మీద, విలువల మీద నిలబడగలగాలి. ఎవరైతే మనతోటి అంగీకరించట్లేదో వాళ్ళని మనం విమర్శించకూడదు. సో సూత్రాల మీద నిలబడి వేరే వాళ్ళని విమర్శించకుండా ఎవరైతే మనతో అంగీకరించట్లేదో వాళ్ళని కూడా మనం బ్యూటీని, గుడ్నెస్ ని, రైటియస్నెస్ ని, జాయ్ ని, ఫ్రీడమ్ ని, ఏకత్వాన్ని, సర్వీస్ ని, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతని మనము చేకూర్చేలా మనము మన సేవ చేస్తూ ఉండాలి. వేరే వాళ్ళు వికృతంగా ఉంటున్నారని చెప్పకుండా
వాళ్ళ వాళ్ళ బ్యూటీని చూడగలగండి, వాళ్ళ విలువలను చూడండి. వీక్నెస్ల మీద మాట్లాడకండి, స్ట్రెంగ్స్ మీద మాట్లాడకండి, బలహీనతల మీద మాట్లాడకండి, బలాల మీద మాట్లాడండి. మనము ఈ లోకాన్ని ఒకేసారి చేంజ్ చేయలేము, కానీ ఎప్పుడైతే మనని మనం చేంజ్ చేయగలమో, మనము నోరిప్పాల్సిన అవసరం లేదండి, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం అక్కడ ఉంటే చాలు, మొత్తం పక్కన పరిసరాలంతా మారిపోతాయి, పరిసరాల్లో ఉన్న మనుషులంతా మారిపోతారు మన యొక్క ప్రెజెన్స్ వల్ల. మనం అక్కడ ఉంటే చాలు, మన ఎనర్జీ అందరినీ మార్చేస్తుంది. మీరందరూ అలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు జయించుకుంటారో మీ ఎనర్జీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు నోరెప్పక్కర్లే, మీరు అక్కడ ఉంటే చాలా అందరు మారిపోతారు. అంత అయస్కాంతపు గుణాన్ని మీరు సాధించుకోవచ్చు. మీ ఎనర్జీని అందరినీ మార్చేస్తుంది. నోరు తెరవక్కర్లు. బుద్ధుడు ఊరికే కూర్చుని చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవాడు అంతే. అందరూ వచ్చి ధ్యానం చేసేవాడు ఆయన ముందర కూర్చుని. అలాగా ఎప్పుడైతే మనల్ని మనం జయించుకుంటామో, మనవన్నీ లైన్ లో పెట్టుకోగలుగుతామో, అప్పుడు మన ఎనర్జీ రెట్టింతలై మన అందరికి సహకారం చేసేలాగా మనం అవ్వచ్చు. అది మన ఫ్యామిలీ కావచ్చు, మన గ్రూప్ కావచ్చు, మన సొసైటీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, సరైన మానవ సంబంధాలే మానవాళి ప్రోగ్రెస్ యొక్క తాళము. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా సబ్జెక్ట్ ఇవాళ. ఇదంతా సబ్జెక్ట్ అంతా టార్కం సరెడరన్ గారి బుక్ ఎడ్యుకేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూమ్ 1 లోంచి తీయబడింది. ఒక చాప్టర్ మొత్తం మీ ముందర పెట్టేశాను.